ఓం శ్రీ గణేశాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. తొలి పూజలు అందుకునే దైవం వినాయకుడు. ఏనుగు ముఖం, తొండం, చేట్ల వంటి చెవులు, ఏకదంతం, మూషిక వాహనం, చేతుల్లో పాశాంకుశాలు, నడుముకి పాము, పెద్ద బొజ్జ, ఇవన్నీ కలిపితే వినాయకుడి రూపం. ఈ రూపం మనకు ఎన్నో రహస్యాలని, జీవన మార్గాల్ని సూచిస్తూ ఉంటాయి. గణపతి మూలాధార క్షేత్రస్థితుడు. మూలాధారం పృథ్వీతత్వం. పృథ్వీతత్వం అంటే మట్టికి సంబంధించింది. అంతేకాక గణపతి భూమిపుత్రుడు. పార్వతీదేవి చేత నలుపిండితో సృష్టించబడినవాడు. అందువల్ల వినాయకుడిని మట్టితో చేసి పూజించడం ఆచారం అనేది మనకి వచ్చిందనమాట. వినాయకుడు ఏకదంతుడు, గజముఖం గలవాడు. వినాయకుడికి ఒకే దంతం ఉండటం విశేషం. ఏనుగు ముఖం కలిగిన వినాయకుడికి ఒకే దంతం ఉండటం అందుకు సంబంధించిన గాథ ఒకటి పురాణాల్లో చెప్తూ ఉంటారు. శివపార్వతులు ఇద్దరూ కైలాసంలో ఏకాంతంలో ఉన్న సమయంలో శివుడిని దర్శించుకునేందుకు పరశురాముడు వస్తాడు. కైలాస ద్వారం వద్ద కాపలాగా ఉన్న వినాయకుడు పరశురాముడిని అడ్డగించాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్యుద్ధం జరిగి ఆవేశాలు పెరిగాయి. కోపంతో పరశురాముడు తన ఆయుధమైన గొడ్డల్ని వినాయకుడి మీద విసురుతాడు. వినాయకుడు ఏమాత్రం అడ్డగించుకోకపోవడంతో అది వచ్చి దంతాన్ని ఖండింపజేస్తుంది. అందువల్ల వినాయకుడు ఏకదంతుడయ్యాడు. పరశురాముడికి ఆయుధంగా గొడ్డల్ని తన తండ్రి శివుడే ప్రసాదించినందువల్ల తండ్రి మీద గౌరవంతో వినాయకుడు అడ్డగించలేదు. వినాయకుడు మహాభారతం రాశాడు. విద్యాధిష్టాన దేవతగా ఆరాధనలు అందుకున్నాడు. అందువలన ఏకదంతం ఏకాగ్రతకి చిహ్నం. వినాయకుడు మోదక ప్రియుడు. వినాయకుడికి ప్రియమైన నైవేద్యం మోదకం. అంటే ఆయనకు మోదక ప్రియుడు అని పేరు. మోదకం అంటే ఆనందాన్ని ఇచ్చేది అని. అంటే వినాయకుడు ఆనందాన్ని ప్రసాదించే దేవుడు. ఆ మోదకాలు పెడితే ఆయన ఏం కోరుకున్నా కూడా ఆ కోరికల్ని నెరవేరుస్తూ ఉంటాడు. వినాయకుడు వాహనం ఎలుక. దీనికే ఆకు అని, మూషికం అనే పేరు. ఏనుగు సృష్టిలో అతిపెద్ద ప్రాణి, ఎలుక అల్ప ప్రాణి. జీవ చైతన్య పరిణామంలో అత్యంత ఉచ్చస్థితికి ఏనుగు, అత్యంత అల్పస్థితికి ఎలుక ప్రతీకలు. అంటే తల కలిగిన వినాయకుడు ఏనుగు తల కలిగి ఉంటుంది కదా. ఎలుకని వాహనంగా చేసుకోవడంలో మనిషిలో అంతర్లీనంగా ఉన్న ద్వంద్వ గుణాలను సూచిస్తోంది. మూషికాసురుడిని యుద్ధరంగంలో శరణవేడగా అతడిని వాహనంగా చేసుకున్నాడు. అయితే గణపతికి సింహం, నెమలి, నాగం వంటి వాహనాలు ఉన్నాయి. తొలి పూజలు అందుకునే ఆది పూజ్యుడు, ముక్కోటి దేవతల పూజలు అందుకునే గజాన్నుడు, సర్వ విఘ్నాలను నివారించే విఘ్నేశ్వరుడు, శివగణాలకు అధిపతి అయిన మహాగణపతి. మనం ఆయన తప్పకుండా నిత్యం ప్రథమంగా పూజించి ఉండ్రాళ్ళ నైవేద్యం పెడితే ఆయన ఎంతో ప్రీతి చెంది మనం అనుకున్న పనులన్నీ కూడా నిర్విఘ్నంగా జరిగేట్టుగా ఆశీర్వదిస్తాడు. వినాయకుడికి లంబోదరుడు అనే పేరు కూడా ఉంది. లంబోదరం బ్రహ్మాండానికి సంకేతంగా భావింపబడుతుంది. అంతేకాకుండా ఇది ఆకాశతత్వం సూచకం. అనంత అంటే సర్పం, అంటే అనంత రూపమైంది. అటువంటి సర్పాన్ని యజ్ఞోపేతంగా ఉదరభాగంగా వినాయకుడు ధరిస్తాడు. ఉదరభాగానికి ఉపయోగించే సర్పం కుండలిని శక్తికి నిదర్శనంగా పండితులు పేర్కొంటారు. వినాయకుడిని తులసితో పూజించకూడదు. వినాయకుడు సాక్షాత్ విష్ణు స్వరూపుడని అర్థం. కాబట్టి లక్ష్మీ గణపతి పేరిట ఆమె ఎడమ తొడపై కూర్చున్న పెట్టుకున్నట్టు విగ్రహం మనం చూస్తూ ఉంటాం. వినాయకుడు తులసి దళాలతో పూజించడం అంటే ఇష్టం ఉండదు. కాబట్టి వినాయకుడిని తులసి పూజ చేయకూడదు. ఒక్క వినాయక చవితి రోజున మాత్రమే తులసి దళాలతో పూజించాలి. గణపతికి గుంజీలు తీయడం అనేది ఆచారం అవుతోంది. దీనికో కథ ఉంది. శ్రీహరి ఒకానొకప్పుడు కైలాసానికి వెళ్ళాడు. మర్యాదలన్నీ అయిన తర్వాత శివకేశవులు ఇద్దరు ముచ్చట్లాడుకుంటూ కూర్చుండగా
ఇంతలో గణపతి అక్కడికి వస్తాడు. శ్రీహరి చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని చూస్తాడు. ఎంతో బాగా నచ్చుతుంది గణపతికి. వెంటనే ఆ చక్రాన్ని లాగి తన నోట పెట్టుకుంటాడు. శ్రీహరి ఎంత బతిమాలినా చక్రం ఇవ్వలేడు గణపతి. ఏం చేయాలో అర్థం కాదు. ఉపాయశాలైన శ్రీహరి తన 2 చెవులని 2 చేతులతో పట్టుకుని గుంజేలు తీయడం మొదలెడతాడు. శ్రీహరి చేసే ఈ విచిత్రమైన ఆటకి గణపతి నవ్వు ఆపుకోలేకపోతాడు. పకపకామని నవ్వుతాడు. అలా నవ్వడంతో గణపతి నోటి నుండి చక్రం కాస్త కింద పడుతుంది. శ్రీహరి ఆ చక్రాన్ని తీసుకుని గణపతిని ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా గణపతి గురించి సాక్షాత్ శ్రీ మహావిష్ణువే గుంజీళ్ళు తీయటం వల్ల గణపతికి గుంజీళ్ళు ప్రీతికరంగా మారాయి. ఆనాటి నుండి వినాయక చవితి నాడు వినాయకుడికి ముందు గుంజీళ్ళు తీయడం, స్వామి అనుగ్రహం పొందడం ఆచారంగా మారిపోయింది. భక్తులంతా పరమభక్తితో స్వామి గుంజీళ్ళు సేవ చేస్తే వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. కాబట్టి వినాయకుడికి గుంజీళ్ళు అంటే అంత ఇష్టం. ప్రథమ పూజ శ్రీ విఘ్నేశ్వరుడికి చేస్తూ ఉంటాం. అప్పుడు పసుపుతో గణపతిని చేసి తమలపాకు పోయించి ఒక పాత్రలో బియ్యం పోసి అందులో గణపతి నుంచి ఆవాహనం చేసి షోడశోపచార పూజ చేస్తాం. పూజానంతరం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్య సర్వదాని స్వామిని నమస్కార విధానంతో శోభనార్థే పునరాగమనాయచ అంటూ స్వాహాని పూజ ముగించాక మళ్ళీ శుభకార్యంలో మీ పూజ చేస్తాం అని మనసులో భావించుకుని స్వామికి ఉద్వాసం చెప్తాం. అలా తమలపాకును తూర్పు దిశగా కదిలిస్తాం. ఈ పూజానంతరం ఈ పసుపు గణపతిని ప్రసాదంగా భావిస్తూ ఇంట్లో ఉంచుకోవాలి. పసుపుతో ఇంట్లోని స్త్రీలు స్నాన సమయంలో నుదురికి మంగళసూత్రాలకి రాసుకుంటే సౌభాగ్యం. లేదా బావిలో వేసేయచ్చు. మనకి అనేక సమస్యలు కానీ కష్టాలు వచ్చినప్పుడు ఆ సంకటాలన్నీ తీరడానికి సంకష్టహర చతుర్థి అనే రోజున గణేశుడికి పూజ చేసి షోడశోపచారాలతోటి పూజ చేసి కొబ్బరికాయ అరటిపళ్ళు నైవేద్యం పెట్టి ఉండ్రాళ్ళను నైవేద్యం పెట్టి పూజించి అనంతరం స్వామికి ఈ స్తోత్రాన్ని చేయాలి. ప్రణమ్య శిరసా దేవం గౌరీ పుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్యం ఆయుక్కామాద్దశక్తయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజభక్తం చతుర్దకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్నవర్ణం తదాష్టమం నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంజప్పటేన్నరః న చ విఘ్నభయం నాస్తి సర్వం సిద్ధికరం ప్రభో విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం జపేత్ గణపతి స్తోత్రం షడ్మి ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వ గణేశస్య ప్రసాదతః. ఓం శ్రీం గాంగళం వరసిద్ధి వినాయకాయ నమః అని వినాయకుడిని స్తోత్ర పారాయణ చేసి మోదకాలను నైవేద్యం పెట్టి ఆ స్వామికి హారతిస్తే తప్పనిసరిగా ఆ సంకటాల నుంచి గట్టెక్కిస్తాడు. కష్టాలు తొలుగుతాయి. మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ప్రతి ఒక్కరూ కూడా సంకష్టహర చతుర్థి ఆ రోజున వినాయకుడిని పూజించి మోదకాల నైవేద్యం పెట్టి హారతిచ్చి స్వామిని పూజించి మనం కష్టాల నుండి విముక్తి పొందొచ్చు. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహన్వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.